అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ గైస్, 2024లో డెఫినెట్లీ ఇంకా మీరు ఏపీఐస్ అంటే ఏంటి, ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి, ఏపీఐస్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏపీఐస్ని ఎలా యూజ్ చేయాలి, ఈ 4 పాయింట్స్ సరిగ్గా నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ ఇవాళ ఏపీఐస్ మీకు ప్రతి ఫీల్డ్లో కావాలి. ఏపీఐస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్, ఏపీఐస్ ఆర్ ఓకే, ఏపీఐస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ యాప్ డెవలప్మెంట్, ఏపీఐస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ బిల్డింగ్కి కావచ్చు, అదే ఏఐ టూల్స్ బిల్డింగ్కి కావచ్చు, ఆర్ ఆ ఏఐని యూజ్ చేసుకోవాలన్నా మీకు ఏపీఐస్ డెఫినెట్లీ చాలా చాలా అవసరం. కాబట్టి ఏపీఐస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అండ్ టు బీ ఆనెస్ట్, ఏపీఐస్ని మీరు 1 వీకెండ్ సరిగ్గా కష్టపడితే, 2 డేస్ సరిగ్గా కష్టపడితే, ఆ 2 డేస్లో మీరు నేర్చేసుకోవచ్చు, వాటిని ప్రాక్టీస్ చేసేయచ్చు అండ్ స్మాల్ ప్రాజెక్ట్స్ని కూడా బిల్డ్ చేసేయచ్చు. బికాస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ఏపీఐతో ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఆ వెదర్ ఏపీఐని వాడి కొంచెం దాని మీద ఆపరేషన్ యూస్ చేసి యూఐ బిల్డ్ చేస్తే ప్రాజెక్ట్ రెడీ. లెట్స్ సే మీరు సమ్ ట్రాఫిక్ ఏపీఐని యూస్ చేస్తున్నారు, అగైన్ యాడ్ సమ్ యూఐ టు ఇట్, ప్రాజెక్ట్ రెడీ. సో మీరు ఏపీఐస్ని యూస్ చేసి ప్రాజెక్టులు కూడా చాలా చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఏపీఐస్ అంటే ఏంటో ఓవరాల్గా చెప్తాను. అండ్ ఈ వీడియో అయిపోయాక ఈ వీకెండ్ మీరేం చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీని డెఫినేషన్ మీకు, అదే ఈ ఫుల్ ఫామ్ మీకు గూగుల్, వికీపీడియా అన్నిట్లో దొరికేస్తుంది. బట్ వాట్స్ ఇంపార్టెంట్ ఈజ్ ఏపీఐ అంటే ఏంటి? సింపుల్ అండి, ఒక ఫంక్షనాలిటీని బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేసేదే ఏపీఐ. ఓకే, ఒక ఫంక్షనాలిటీని, ఈ ఫంక్షనాలిటీ డెవలప్ చెయ్యని వాళ్ళకి, మీ కంపెనీలో పని చెయ్యని వాళ్ళకి, బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే యూజ్ అయ్యేందుకు మీరు దాన్ని ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని ఏపీఐ అంటాము. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇందాక నేను మీకు వెదర్ ఏపీఐస్ ఉంటాయి, ట్రాఫిక్ ఏపీఐస్ ఉంటాయి అన్నాను కదా. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే వెదర్ ఏపీఐ ఉంది. ఓకే, సో బేసిక్లీ దెర్ ఈజ్ సమ్ కంపెనీ ఏబీసీ. ఈ కంపెనీ ఏబీసీ వాళ్ళు ఏంటంటే ప్రతి లాటిట్యూడ్ అండ్ ప్రతి లాంగిట్యూడ్లో ప్రస్తుత వెదర్ కండిషన్స్ ఏంటి అని చెప్పి వాళ్ళ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెలుసుకుని వాళ్ళ కంపెనీలో దాన్ని పాపులేట్ చేస్తారు. బట్ లెట్స్ సే మీరు బేసిక్లీ ప్రతి లొకేషన్, ప్రతి లాంగిట్యూడ్, లాటిట్యూడ్లో వెదర్ ఏంటో తెలియదు మీకు. బట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్లో యూ ఆర్ బిల్డింగ్ సమ్ ఫుడ్ డెలివరీ యాప్. ఆ ఫుడ్ డెలివరీ యాప్లో లెట్స్ సే వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ హైక్ అవ్వాలి. ఎలా అవుతుంది? యూ వుడ్ నీడ్ ద వెదర్ డేటా ఆఫ్ దాట్ స్పెసిఫిక్ జీపీఎస్ లొకేషన్. సో మీరు ఆబ్వియస్లీ ఆ లొకేషన్కి వెళ్ళి బాబు అక్కడ వెదర్ ఏంటి అని చెప్పి ఆబ్వియస్లీ అడగలేరు. కాబట్టి ఇటువంటి ఏబీసీ కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఆ పని చేస్తున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి, బాబు ఏబీసీ నువ్వు ఆల్రెడీ ఈ పని చేస్తున్నావు కాబట్టి నాకు ఆ ఫంక్షనాలిటీని ఇస్తావా, నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్తారు. అప్పుడు ఏబీసీ ఏమంటుంది? ఓకే బాబు, నాకు డబ్బులు ఇచ్చేసే, నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటుంది. ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఏబీసీ వాళ్ళు వాళ్ళ డేటాబేస్ నుంచి ఆ స్పెసిఫిక్ జీపీఎస్ లొకేషన్కి వెదర్ ఇన్ఫర్మేషన్ ఫుడ్ డెలివరీ యాప్కి పంపించగలగాలి, రైట్? సో ఈ కంప్లీట్ ప్రాసెస్ హ్యాండిల్ చేయాలంటే యూ వుడ్ నీడ్ అ ఏపీఐ. సో ఏబీసీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కోడ్లో ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ జీపీఎస్ లొకేషన్ ఇస్తే దాని నుంచి వెదర్ ఇన్ఫర్మేషన్ ఎలా కనుక్కోవాలని చెప్పి ఒక మాడ్యూల్ ఆఫ్ కోడ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ వాళ్ళు రాసేశారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా ఒక స్పెసిఫిక్ ఏపీఐ ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తారు. ఐ విల్ టాక్ అబౌట్ వాట్ దిస్ ఈస్. బట్ ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ని ఒకవేళ ఈ ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళు హిట్ చేస్తే ఈ స్పెసిఫిక్ ఏపీఐ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా ఈ మాడ్యూల్ని కాల్ చేసి ఈ మాడ్యూల్ యొక్క రెస్పాన్స్ని అగైన్ నెట్వర్క్ కాల్ ద్వారా వాళ్ళకి రెస్పాన్స్గా ఇస్తుంది, రైట్? సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? ఏపీఐ ఎండ్ పాయింట్స్ని కంపెనీస్ డిఫైన్ చేస్తాయి. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్ని వాడుకొని వాళ్ళ కంపెనీలో ఎగ్జిస్టింగ్ మాడ్యూల్స్ని పబ్లిక్గా అగైన్ ఇట్ కెన్ బి ఫ్రీ, ఇట్ కెన్ బి పెయిడ్, బట్ ఎక్స్పోజ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ వయా ఆల్వేస్ అ ఏపీఐ ఎండ్ పాయింట్. గైస్, ఒకవేళ మీకు జెన్ ఏఐలో ఇంట్రెస్ట్ ఉంటే, ఏఐ నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్లీ డూ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ అప్లైడ్ జనరేటివ్ ఏఐ కోర్స్. సో బేసిక్లీ ఈ కోర్స్ మీకు ఇట్ విల్ బి అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ E&ICT అకాడమీ, ఐఐటి గువాహటి. మీకు లైవ్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. 2 రోజుల ఇమర్షన్ ప్రోగ్రామ్ అట్ ఐఐటి గువాహటి క్యాంపస్ ఉంటుంది. అల్యూమినీ స్టేటస్ లభిస్తుంది ఫ్రమ్ E&ICT అకాడమీ, ఐఐటి గువాహటి. 6 నెలల కోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాచ్ మీకు, నెక్స్ట్ కోహోర్ట్ మీకు 26th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంది ఆర్ ఇంకా ఎక్కువ తెలుసుకుందాము అనుకుంటున్నారనుకుంటే క్లిక్ ఆన్ ఎంక్వైర్ నౌ. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో ఇస్తాను.
fill the form and you can click on inquire now. They'll call you back. And obviously IIT Guwahati based course kabatti seats would be limited. Do check it out. ఇందులో మీకు 150+ hours of interactive sessions by experts, 20+ hands-on projects, alumni status from E&ICT Academy, IIT Guwahati, career services, హ్యాకథాన్స్ ఉంటాయంట, ఆల్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ యూ విల్ నీడ్ ఫర్ గెటింగ్ స్టార్టెడ్ విత్ జెన్ఏఐ మీకు ఈ కోర్సులో ఉంటాయి. వీటన్నిటితో పాటు దివాళీ సందర్భంగా వాళ్ళ కోర్సెస్ పైన 10,000 రూపాయల డిస్కౌంట్ ఎడిషన్గా ఉంటుందంట. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు కాల్ చేసినప్పుడు ఈ దివాళీ ఆఫర్ గురించి కూడా కనుక్కోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. నౌ లెట్స్ డిస్కస్ వాట్స్ అ ఏపీఐ ఎండ్ పాయింట్. ఏపీఐ ఎండ్ పాయింట్ టు బీ ఆనెస్ట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండి. ఇట్ ఈస్ జస్ట్ అ యూఆర్ఎల్, ఒక చిన్న వెబ్సైట్ అంతే. ఆ వెబ్సైట్ని మీరు ఒక స్పెసిఫిక్ హెచ్టిటిపి మెథడ్తో యాక్చువల్గా కాల్ చేయాలి అనమాట. మెయిన్గా యూ హ్యావ్ 4-5 హెచ్టిటిపి మెథడ్స్. వన్ ఈజ్ గెట్ మెథడ్, వన్ ఈజ్ పోస్ట్ మెథడ్, వన్ ఈజ్ పుట్ మెథడ్, వన్ ఈజ్ డిలీట్ మెథడ్, రైట్, ప్యాచ్ మెథడ్. ఈ విధంగా మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. సింపుల్ అండి. ఇప్పుడు ఏబీసీ నుంచి మీకు కేవలం ఇన్ఫర్మేషన్ కావాలి, ఓన్లీ డీబీ నుంచి గెట్ ఆర్ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ మోస్ట్లీ ఎక్స్పోజ్ వయా అ గెట్ ఎండ్ పాయింట్. పోస్ట్ అంటే లెట్స్ సే యూ వాంట్ టు అప్డేట్ సంథింగ్ ఆన్ ద కంపెనీస్ డేటాబేస్, అప్పుడు యూ యూజ్ ద పోస్ట్. అగైన్ పుట్ కూడా అప్డేటే, బట్ పోస్ట్లో ఏంటంటే మీరు ఇచ్చిన ఫీల్డ్స్ మాత్రమే అప్డేట్ అవుతాయి. పుట్లో ఏంటంటే మీరు పంపించిన ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్గా అప్డేట్ అవుతుంది. ప్యాచ్లో ఏంటి అంటే అగైన్ అప్డేటే, బట్ అగైన్ మీరు దీంట్లో అన్ని ఫీల్డ్స్ పాస్ చేయరు, కేవలం రిక్వైర్డ్ ఫీల్డ్ ఏదైతే ప్యాచ్ చేయాలో, ఏదైతే అప్డేట్ చేయాలో దాన్ని మాత్రమే సెండ్ చేస్తారు. దెన్ యూ హ్యావ్ డిలీట్. సో మీరు ఏదైనా డిలీషన్ ఆపరేషన్ కంపెనీ వాళ్ళ డీబీలో పర్ఫామ్ చేయాలి అంటే యూ గెట్ దీస్ ఏపీఐస్, రైట్. అగైన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ గూగుల్ ఇట్. అంటే సింపుల్గా సెర్చ్ ఫర్ హెచ్టిటిపి మెథడ్స్ మొజిల్లా. ఎస్, దిస్ ఈస్ ద వెబ్సైట్. దీంట్లో మీకు సింపుల్గా 2 lines ఈచ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రీడ్ దట్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. డెఫినెట్లీ గో త్రూ దిస్, రైట్. సో మీకు ఓవరాల్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో ఏపీఐ అంటే ఏం లేదండి, ఒక కంపెనీ వాళ్ళు వాళ్ళ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని బయట వాళ్ళు యూజ్ చేసుకునేందుకు ఒక ఎండ్ పాయింట్ ద్వారా ప్లస్ ఒక హెచ్టిటిపి మెథడ్ ద్వారా దాన్ని ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఏపీఐ అంటాం. ఏపీఐస్ని మీరు జస్ట్ ఆ యూఆర్ఎల్ని ప్లస్ ఆ స్పెసిఫిక్ మెథడ్తో కాల్ చేస్తే ఆటోమేటిక్గా రెస్పాన్స్ వస్తుంది, రైట్. విత్ దిస్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ ప్రాక్టీసింగ్. సో చెప్పాను కదా మీకు, దేర్ ఆర్ పెయిడ్ ఏపీఐస్ అండ్ దేర్ ఆర్ ఫ్రీ ఏపీఐస్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫ్రీ ఏపీఐస్తో ప్రాక్టీస్ చేయండి. దానికోసం నేను మీకు చెప్పే ఫస్ట్ రిసోర్స్ ఏంటి అంటే ఈ స్పెసిఫిక్ ఫోల్డర్ అండి. ఈ స్పెసిఫిక్ పబ్లిక్ రెస్ట్ ఏపీఐస్ అని చెప్పి పోస్ట్ మ్యాన్ వాళ్ళే. అగైన్ పోస్ట్ మ్యాన్ ఈజ్ వన్ టూల్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ స్పెసిఫిక్ ఏపీఐ హిట్టింగ్ సినారియోస్. ఏపీఐస్ ఎలా వాడతారు, పోస్ట్ మ్యాన్ ద్వారా ఏపీఐ టెస్టింగ్ ఎలా చేస్తారు అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ప్లీజ్ డూ వాచ్ దట్, రైట్. సో వీటిన్నిటిని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఆఫ్ దీస్, ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ గెట్ ఎండ్ పాయింట్స్. ప్రాక్టీస్ దిస్. ఆ తర్వాత గో టు దిస్ వెబ్సైట్ restfulapi.dev. సో దీంట్లో మీకు అలాంగ్ విత్ గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్ ఇవి కూడా ఉంటాయి. సో వాటిని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ ఫ్రీ అనమాట. ఓకే, వన్స్ యూ ప్రాక్టీస్ ఆల్ ఆఫ్ దిస్, దాట్స్ వెన్ గో టు ర్యాపిడ్ ఏపీఐ. సో దీంట్లో ఇవన్నీ కూడా ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్రీ ఏపీఐస్. బట్ ఇవన్నీ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దిస్ ఇనీషియల్గా కొంత లిమిట్ దాకా, ఇన్ని ఇన్వొకేషన్స్ దాకా అని చెప్పి ఉంటుంది. అన్ని ఇన్వొకేషన్స్ దాకా ఫ్రీ ఉంటుంది, ఆ తర్వాత పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ని స్పెసిఫిక్ ఇన్వొకేషన్స్ అయ్యాయా అవ్వలేదా అని చెప్పి ఆ ఏపీఐ ప్రొవైడ్ చేసే కంపెనీకి తెలుసుకోవాలి అంటే దే విల్ గివ్ యూ అ కీ, అండ్ ఆ కీ ద్వారానే మీరు యాక్సెస్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వితౌట్ కీస్ అనమాట, రైట్. సో ఇక్కడ చూస్తే మీరు దేర్ బీ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో వీటన్నిటికీ మీకు కీస్ అక్కర్లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు పబ్లిక్గా వీటిని హిట్ చేసేయచ్చు అనమాట. బట్ ఇవి పబ్లిక్ ఏపీఐస్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ దీస్ విల్ బీ రిక్వైరింగ్ అ కీ విచ్ ఇస్ అ ఫ్రీ కీ, బట్ ఆ కీ ద్వారానే యువర్ యూసేజ్ విల్ బీ ట్రాక్డ్. కాబట్టి ఆ కీతో కూడా మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. సో దీంట్లో అట్లీస్ట్ ఒక 4-5 ఏపీఐస్ని ట్రై చేయండి. అండ్ దిస్ వాజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నౌ యూ హ్యావ్ వెదర్ ఏపీఐ. దీన్ని యూస్ చేసుకుని ఒక యూఐ బిల్డ్ చేస్తే ప్రాజెక్ట్ రెడీ. యూ హ్యావ్ గూగుల్ ట్రాన్స్లేట్. దీన్ని యూస్ చేసుకుని అగైన్ యూఐ బిల్డ్ చేస్తే ప్రాజెక్ట్ రెడీ. ఫైనాన్స్, బిల్డ్ ఇట్, యూఐ, ప్రాజెక్ట్ రెడీ. సో ఈ వీడియో మొత్తంలో నేను మీకు ఏపీఐస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పాను, బట్ ఏపీఐస్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి అనేది ఒక చిన్న వీడియో యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఆల్రెడీ పెట్టాను. సో వాచ్ దాట్ వీడియో ఆల్సో, మీకు డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మీ అందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. జై హింద్, జై భారత్.